శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నవగ్రహాలలో శుక్రుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. శుక్రుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు, శుక్రుడి ట్రాన్సిట్లో చేంజ్ జరుగుతోంది. అలా కుంభరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ మార్చి 2వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నుంచి మార్చి 1వ తేదీ వరకు శుక్రుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందో, శుక్రుడి కుంభ సంక్రమణం పూర్తిగా అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే, అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఫిబ్రవరి 6 శుక్రవారం అర్ధరాత్రి 1:11 శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించగానే తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలించినట్లయితే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం కుంభం అంటే మకర రాశి వాళ్ళకి 2వ స్థానములోనే శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 2వ స్థానములో శుక్రుడు అద్భుతంగా యోగిస్తాడు. మరి మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో శుక్రుడు ఏ విషయాల్లో యోగిస్తాడు, ఏ ఆస్పెక్టులో మకర రాశి వాళ్ళకి శుక్రుడు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు అనే విషయాలు పరిశీలిస్తే 2వ స్థానంలో శుక్రుడు మకర రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే సరదాలు పెరిగేలాగా చేస్తాడు, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేస్తాడు, జీవితాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా మకర రాశి వాళ్ళు గడిపేలాగా 2వ స్థానంలో శుక్రుడు చేస్తాడు. అలాగే మకర రాశి వాళ్ళకి స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. మకర రాశి పురుషులైనా మకర రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలు పొందటం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణిస్తారు, విద్యా రంగంలో రాణిస్తారు. అంటే లేడీస్ సపోర్ట్ అనేది మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ లేడీస్ స్ట్రాంగ్ సపోర్ట్ వల్ల జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగగలుగుతారు. వాళ్ళు మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగింపజేస్తారు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తారు. కాబట్టి మకర రాశి స్త్రీ పురుషులు ఎవరైనా ఇతర స్త్రీల సహాయ సహకారాల వల్ల అద్భుతంగా ఎదగటానికి 2వ స్థానంలో శుక్రుడు కారణమవుతాడు. అలాగే మకర రాశి వాళ్ళు ప్రధానంగా స్త్రీలకు ఆకర్షితులయ్యేలాగా పురుషులు ఉంటారు. మకర రాశి పురుషులను ఎవరైనా సరే మీరు శుక్రుడు 2వ స్థానంలోకి ప్రవేశించగానే వాళ్ళందరూ కూడా స్త్రీల చేత ఆకర్షించబడేలాగా ఉంటారు. దాంతో పాటుగా జనాకర్షణ పొందుతారు, ప్రజాకర్షణ పొందుతారు. మకర రాశి స్త్రీ పురుషులు ఎవరైనా ఏ రంగంలో ఉన్నా సరే జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అందుకే మకర రాశిలో జన్మించిన డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, యాక్టర్లు కానీ, పొలిటీషియన్లు కానీ, పబ్లిక్ రిలేటెడ్ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రుడి ట్రాన్సిట్ వల్ల, శుక్రుడు కుంభరాశిలోకి రావటం వల్ల సంచలనాలు నమోదు చేస్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు బ్రహ్మాండమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ మకర రాశి వాళ్ళకి కలిగించేలాగా చేస్తాడు. అందువల్ల వాళ్ళ రంగంలో అత్యున్నత స్థాయికి చేరటానికి మకర రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో కూడా ప్రేమపూర్వక వాతావరణం చోటు చేసుకుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, నూతన ధనలాభం వస్తులాభాన్ని పొందగలుగుతారు. అంటే నూతన ధనలాభం అంటే కొత్త కొత్త మార్గాల్లో ధనాన్ని సముపార్జన చేయటానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. బ్రహ్మాండమైనటువంటి అందానికి ఆకర్షణకి సంబంధించినటువంటి వస్తువులను గృహానికి మకర రాశి వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా శుక్రుడు ద్వితీయ స్థానంలోకి రావటం వల్ల మకర రాశి వాళ్ళు పొందుతారు. జీవితం ఆనందమయంగా ఉంటుంది, ప్రేమపూర్వకంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ నవ్వుతూ తుళ్ళుతూ మకర రాశి వాళ్ళకి శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 కుంభరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మార్చి 1వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఇలా కుంభరాశిలో ఉండే శుక్రుడు ద్వాదశ రాశులలో
కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు, అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. శుక్రుడి అనుగ్రహం రావాలంటే జ్యోతిష శాస్త్ర పరంగా శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ద్వాదశ రాశుల వాళ్ళు వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. అలాగే శుక్రవారాలు వీలైనప్పుడల్లా 1.25 kg అలసందలు తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే ఏదో ఒక్క శుక్రవారం మాత్రం ఒక శక్తివంతమైన శుక్రదానాన్ని ద్వాదశ రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వండి. ఆ దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 kg బియ్యము, తెల్లటి వస్త్రాలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు, పన్నీరు సీసా ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మధ్యాహ్న సమయంలో దానం ఇవ్వండి. ఇది శక్తివంతమైన శుక్రదానం. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం వీలైనప్పుడు ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళు ఒక్కసారైనా ఉపవాసం ఉండండి. శుక్రవారం ఉపవాసం ఉండి రాత్రికి కేవలం పాలతో చేసిన పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించండి. దీన్ని శుక్ర ప్రీతికరమైన ఉపవాసం అంటారు. దీనివల్ల కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశులకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశులకు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. అదేవిధంగా శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి అంటే లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో మీకు వీలైన శుక్రవారం లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. లలితా సహస్రనామం వింటేనే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక ప్రత్యేకమైనటువంటి అష్టకం ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా కూడా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అయితే స్తోత్రాలు చదవటం వినటం ఇవి వీలు కాని వాళ్ళు శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ 2 మంత్రాలు మాత్రం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. కనీసం 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. వీలైతే శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం ద్వారా కూడా శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శుక్రుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. శుక్రుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో ప్రతికూల ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు ఇస్తుంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు ఇస్తుంటే ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.